హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను చింతకాయ పచ్చడి చేయడం చూపిస్తున్నానండి. మనకు గణపతి చవితి నుంచి చింతకాయ అనేది మనకు వస్తుంది కదండి, కాస్తుంది. అయితే ఆ చింతకాయ చాలా సన్నగా మెత్తగా మంచిగా ఉంటుంది. దాని తొక్కను కూడా మనం అప్పుడు తినొచ్చు. ఇప్పుడు కొంచెం ముదిరి కొంచెం పక్వానికి వస్తూ ఉంటుంది. అందులో కొంచెం మెత్తగా ఉంటుంది, కొంచెం గట్టిగా పైన పొలుసు అనేది గట్టిగా మారిపోతుంటుంది. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం కడాయిలో నూనె వేసుకొని ఆవిరికి ఫస్ట్ చింతకాయలను పెట్టేయాలి. అయితే మనకు దొడ్డుగా ఉన్న చింతకాయ యొక్క పైన తొక్క అంతా వెళ్ళిపోతుంది. మెత్తగా ఉన్న వాడిది అలానే మక్కిపోయి ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చిని కూడా అలాగే కొంచెం ఆయిల్లో ఆవిరికి పెట్టేసుకోవాలి. రెండు కలిపి గ్రైండర్కి వేసుకోవచ్చు. చక్కగా పచ్చడి అనేది ఇలా తయారవుతుంది. పైనుంచి పోపు పెట్టుకోవచ్చు. రెండో విధానం ఏంటంటే పచ్చి చింతకాయ, పచ్చి పండుమిర్చి రెండు కలిపి పచ్చడి చేస్తారు కల్లుప్పు వేసి. పచ్చి చింతకాయ అంటే కొంచెం అది ముదిరిన దాని పైన తొక్కంతా తీసేసి చక్కగా మనం పైన దాని తొక్కనంతా తీసేసి రోట్లో వేసి రుబ్బుకోవడం లేదా గ్రైండర్లో వేసి రుబ్బుకోవడం. చక్కగా అది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. ఆవిరి పెట్టిన పచ్చడి ఒక 1 month వరకు ఉంటుందండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం వాడేదానికంటే. చక్కగా ఇంగువ వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి